ఈ రేట్స్ చేసేటప్పుడు, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటప్పుడు వెన్ ఐ హాడ్ గాన్ టు సర్టెన్ విలేజెస్, కొన్ని తండాలకి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ దట్ దే వర్ నో గర్ల్స్ అట్ ఆల్, నో యంగ్ విమెన్ అట్ ఆల్. అదేంటి, ఎక్కడ పోయినారు, కూలికి పోయినారా, పనికి పోయినారంటే లేదు. అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే 12-13 ఇయర్స్ అమ్మాయి నుంచి 45 ఇయర్స్ విమెన్ దాకా ఉండరు, వాళ్ళని అమ్మేస్తారు ఢిల్లీకో, గోవాకో, బాంబేకో, పూణేకో. తెలుగు స్టేట్స్ అంటున్నారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యం, మదనపల్లి సబ్ డివిజన్ లో నేను చెప్పింది ఇది. తాండాల్లో వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని, ఒక టీచరు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, ముగ్గురు కూడా గర్వాలీస్ గా ఉన్నారు పూణేలో. ఇతను ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా ఉండి ఆ స్కూల్ పిల్లల్ని, 9th-10th క్లాస్ పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకుపోయి అక్కడ అమ్మడం చేస్తూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెళ్ళి అతన్ని క్యాచ్ చేస్తే 6 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. రెస్క్యూ చేసిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పి ఆ కేసు రిజిస్టర్ చేసి అతని పైన రిపోర్ట్ అంతా రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపించి అంతా చేస్తే కొంతమంది అడుగుతారు, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో పర్సనలీ. అదేంటి అసలు? నేనన్నాను, ఇది పర్సనల్ కాదు, ఇంతమంది పోతుంటే దెన్ మళ్ళీ మేము ఫర్దర్ వి కండక్టెడ్ a raid in Pune and then we got his mother, sister and wife also. They are also very comfortable actually గా. అంటే అదొక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు లగ్జరీస్ కుంటూ ఇక్కడ ఉన్న పిల్లల్ని ట్రాప్ చేసుకొని పోవడం. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ దే కమ్ అండ్ ఆస్క్, ఎందుకు మేడం మీరు ఇంత సీరియస్, వెన్ దే ఆర్ నాట్ బాదర్డ్, ద పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ బాదర్డ్, దట్ ఈస్ ఫైన్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ సిట్టింగ్ యాజ్ అ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఆల్ దిస్ థింగ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ టు రెస్క్యూ ద గర్ల్స్. సో ఇట్ ఈస్ లైక్ సో బ్యాడ్ అనమాట. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోవడము, ఇంట్లో సరిగ్గా లేవు కాబట్టి వెళ్ళిపోవాలి, వీ కెన్ మేక్ మనీ, ఈజీ మనీ, అండ్ దెన్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడున్న పిల్లలకైతే. సో దిస్ ఇస్ ఆల్ లీడింగ్ టు సచ్ యాక్టివిటీస్. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కువ, అంటే మనకి ఎంత సినిమా స్టైల్లో, ఏదో సినిమా అంటే రియల్ వే చూపిస్తుంటారు, బట్ ఆ స్టైల్లో ఉండాలి, అంత లగ్జరియస్గా ఉండాలి, తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు కావాలి, లేకపోతే హై ఎండ్ కార్లు కావాలి, అట్లాంటి వాళ్ళతో తిరగడము, తినడము, పబ్బులకు తిరగడము, ఇట్లాంటివన్నీ చేసి దే గెటింగ్ ఇన్ టు మెనీ ట్రాప్స్. అండ్ మోరోవర్ అనవసరంగా హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది కదండి. లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ప్రాస్టిట్యూషన్ చేయడం వల్లే కదా హెచ్ఐవి ఎలా వచ్చింది. అదర్వైజ్ బయట మనం ఏదో సర్జరీస్ ఏవో అయ్యి బ్లడ్ ఎక్కించినప్పుడు, లేకపోతే ఏమంటారు సిరింజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఇదేదో జరిగింది అని అనుకోవడానికి లేదు కదా ఇక్కడ. సో సాడ్ రియల్. ఎప్పుడైనా అనిపించిందా మీకు ప్రపంచం ఒకటి డబ్బు, 2 ఈ ప్రాస్టిట్యూషన్, హ్యూమన్ ట్రాఫికింగ్, వీటి మీద నడుస్తోంది, దీన్ని మనం కంట్రోల్ చేయలేమా అని ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్. కంట్రోల్ చేయాలి, మన పరిధిలో మనం చేయాలి అనేది మనం డెఫినెట్గా చేస్తున్నాం. కానీ ప్రతి చోట కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంది. దాన్ని కర్బ్ చేద్దాము, దాన్ని అరికట్టేసి ఒక ప్రాపర్ సమాజంలోకి తీసుకొద్దాము అనేది తక్కువ. నీకెందుకు, నాకెందుకు, అవును. ద ఫస్ట్ క్వశ్చన్. అది లేనిపోని తలనొప్పేది, వాడితో వీడితో అందరితో పెట్టుకోవాల్సి వస్తుంది అనే ఒక భయం. ఎందుకంటే అవతల సపోర్ట్ చేసేవాడు హీ మైట్ బి మచ్ స్ట్రాంగర్ దెన్ యూ, మచ్ ఇన్ఫ్లుయెన్స్ దెన్ యూ. సో దట్ ఈస్ హౌ పీపుల్ ఫీల్ దట్ మనకెందుకు. దాన్ని బట్టి కూడా చాలా మంది వెళ్ళరు. వి థింక్ కరెక్ట్లీ, రేపు ఇటువంటి సమాజంలోనే మన పిల్లలు ఉండాలి, మన యంగర్ జనరేషన్స్ ఉండాలి, రేపు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలి. డే బై డే డిటోరేషన్ చూస్తున్నాం, కానీ మనము దాన్ని ఎట్లా బాగు చేసి దాన్ని ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి అన్నది ఆలోచించడం లేదు. అండ్ పీపుల్ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ బై మనీ అండ్ త్రూ మనీ. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డబ్బు ఉంటే బయటకు వచ్చేయచ్చు కేసులో నుంచి, డబ్బు ఉంటే ఇంకోటి చేయొచ్చు, డబ్బు ఉంటే అది తెచ్చుకోవచ్చు. యూ కాంట్ బై వాల్యూ, యూ కాంట్ బై క్యారెక్టర్, అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ యూ కాంట్ ఈవెన్ బై యువర్ హెల్త్. కోవిడ్ టైంలో కానీ యాక్చువల్లీ ఈఎంఐకి ఎవరి ద్వారా హెచ్ఐవి వచ్చిందో పాపం అమ్మాయికి, ఈఎంఐ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈఎంఐ ఎంతమందికి వచ్చిందో తెలియదండి. మై గాడ్, అది ఇమాజిన్ చేసుకుంటేనే భయం వేస్తుంది. ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ అమ్మాయి నుంచి ఎవరికన్నా వచ్చుంటే, అతను వెళ్ళి ఆయన ఫ్యామిలీలో ఉన్నప్పుడు అల్టిమేట్లీ ఇది స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది కదా, వి కెనాట్ స్టాప్. అండ్ సేమ్ కేస్ హ్యాపెండ్ ఇన్ కామారెడ్డి ఆల్సో. ఫస్ట్ కామారెడ్డిలో నేను దుర్గా అనే అమ్మాయిని, ఆమెను దే ఆర్ డోబీ బై ప్రొఫెషన్, డోబీ పని చేస్తుంది ఆమె. దే వెంట్ టు, ఐ మీన్ హర్ హస్బెండ్ వెంట్ టు నాందేడ్. హర్ స్టోరీ ఆల్సో వాస్, అత్త మామలు బయటకు వెళ్ళి కొట్టేసారు, ఎయిడ్స్ వచ్చింది అని. ఈమెకు ఉందంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒకసారి చెక్ చేయించాల్సి. హస్బెండ్ నుంచి ఈమెకు వచ్చింది యాక్చువల్గా. హీ వాజ్ ఇన్ నాందేడ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. హీ కాంట్రాక్టెడ్ ఇట్. ఆయన నుంచి ఈమెకు వచ్చింది. దే కెప్ట్ ఇట్ అ సీక్రెట్, తెలియకూడదు అత్త మామలకి అని. దట్ మ్యాన్ డైడ్. ఈమెది ఇంకా రోగం పైకి వచ్చే కొద్దీ షీ హ్యాడ్ ఎ స్కిన్ ఇన్ఫెక్షన్ అవుట్వర్డ్ గా కనిపించడానికి. అక్కడ నిజామాబాద్ కి పంపించి వాళ్ళు అక్కడ చెక్ చేయించినప్పుడు దే సెడ్ షీ హాస్ ఎయిడ్స్. దెన్ ఆమెను బ్రాండ్ చేశారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టడము. ఒక పాప ఉంటే ఆ పాపని కూడా దగ్గర రానిపోవడం. అంటే వస్తే ఆ పాప వస్తే ఈమె
జబ్బు అంటుకుంటది అన్నది వాళ్ళకి భయం. బట్ షీ వాస్ ఫీలింగ్ ఇట్ వెరీ బ్యాడ్. నేను తల్లిని, నా దగ్గరికి నా పాపని, షీ వాస్ లైక్ 6 years old. పంపించట్లేదు అది ఇది అని షీ కేమ్ టు ది ఆఫీస్ అండ్ షీ గేవ్ ఎ కంప్లెయింట్ టు మీ. వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఇది అన్నమాట. దెన్ ఆమెకు ఆ ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. అంటే యూ డై అన్నట్లు వదిలేసినారు ఆమెని, ఇంట్లో నుంచి బయటికి గెంటేసి. దెన్ వీ అరేంజ్ ఫర్ సమ్ ఎన్జిఓ టు హెల్ప్ హర్ ఫర్ ద ఫుడ్, ఫర్ ద మెడిసిన్స్. అక్కడ నిజామాబాద్ నుంచి తెప్పించి చేయడం అనేది. లాస్ట్కి వాళ్ళకి అత్తమామల్ని కన్విన్స్ చేసి ఏంటంటే, మీకున్న పొలంలో ఆమెకు కొంచెం అంటే నెలకి ఇంత అని ఇవ్వండి, ఆమె బతికినన్ని రోజులు ఆమెకి ఇవ్వండి అంటే, దెన్ దోస్ డేస్ దే అగ్రీ టు గివ్ హర్ సమ్ 2000 rupees per month 2003లో. సో ఆ 2000 rupees ప్లస్ ఆమెతో చాలా అంటే దాదాపు ఒక 1 year బతకగలిగింది. ఆ తర్వాత భూపతి అని ఒక అడ్వకేట్ ఉండేవాడు ఆ అమ్మాయి, ఆమెకు హెల్ప్ చేయడానికి అని ఆయన ఉండే. దెన్ హీ టోల్డ్ మీ ఆమె చనిపోయిందమ్మా దుర్గా అని. అంటే తనకు కూడా హెచ్ఐవి ఉంది అయితే. ఆ అమ్మాయికి వచ్చింది. 2 husbands షీ గాట్ ఇట్ అండ్ షీ డైడ్. అందుకే ఇండియా మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది హెచ్ఐవిలోని మన ఇండియా చెప్తూ ఉన్నారు. బట్ ఎంత అవేర్నెస్ చెప్పినా జనాలు వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ మనసు మీద కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నారు. అది సెల్ఫ్ కంట్రోల్ లేక ఇవన్నీ చేస్తారండి. అండ్ చీటింగ్ దెమ్సెల్వ్స్ బేసిక్లీ. ఎగ్జాక్ట్లీ. దే థింక్ దట్ తల్లిదండ్రులకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, లేకపోతే భర్తకు తెలియకుండా చేస్తున్నామా అని. ఎవరిని చీట్ చేసుకుంటున్నారు? దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ చీటింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అట్ లార్జ్. కానీ 2025లో ఉన్నా ఇప్పుడు రీసెంట్ గా నేను కొంతమంది మ్యారేజెస్ అవి చూసినప్పుడు ఈ రోజుకి కట్నం ఉంది మ్యామ్, వాళ్ళ వర్డ్ వాడట్లేదు అంతే, అంతే. ఆ పదం మీ అమ్మాయికి ఏం వాడట్లేదు. కావాలని ఆ. ఇవ్వండి, మీరు ఏమి మీ ఇచ్చుకోవాలనుకుంటారో అమ్మాయి అది పేరు మీదే ఉంటుందండి. మీ ఇష్టం, మీ అమ్మాయి కదా, మీరు ఏమన్నా ఇవ్వండి. అదే వీళ్ళ తదనంతరం ఇస్తానంటే కుదరదు మళ్ళీ. లేదు లేదు, మీరు ముందే ఇచ్చారు. సో సాడ్ రియల్లీ. నిజానికి అంటే మీ అమ్మాయి ఒంటరిగా వస్తే బాగోదు, ఇవన్నీ తీసుకొని రండి అని. మీకు మీ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలనుకుంటారో అవన్నీ ఇచ్చి పంపియండి అని చెప్తారనమాట. కాదు మ్యామ్, ఇప్పుడు ఆడపిల్ల ఇంటికొచ్చి వీళ్ళ ఇంటి పనులన్నీ చేస్తుంది, ఇంట్లోని వాళ్ళకందరూ వండి పెడుతుంది, అతనికి అన్ని సపరిచర్యలు చేస్తుంది, కన్సీవ్ అవుతుంది, కంటుంది, మళ్ళీ వాళ్ళ వంశాన్ని చూస్తుంది. ఇంత చేసినా ఎందుకు కట్నం ఇవ్వాలి అసలు ఆడపిల్ల? నిజం చెప్పాలంటే అబ్బాయి కదా అమ్మాయికి ఇవ్వాలి, ఇంత చాకరీ చేస్తున్నందుకు. అండ్ మోర్ ఓవర్ కన్న తర్వాత వాళ్ళ బాడీ ఎలా మారిపోతుంది. అల్టిమేట్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటు చూసుకున్నా కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంటుంది లేడీ. అసలు మగవాడే కదా అమ్మాయికి ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇవ్వాలి. మళ్ళీ మాతృస్వామ్యం వస్తే బాగుంటుంది మ్యామ్. అంటే యాక్చువల్గా ఇట్ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టగలిగేది. అట్లనే ఇద్దరు వాళ్ళ సంపాదన కానివ్వండి, కష్టాలు కానివ్వండి, సుఖాలు కానివ్వండి పంచుకోగలిగేటట్టుగా ఉండాలి. అంతేగాని నువ్వు యు ఆర్ బౌండ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్, ఐ విల్ జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ అంటే అది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్లీ అప్పుడు మేషులు కూడా నాన్నగారికి మీరు షేర్ చేసుకోలేదు, ఆయన బాధ పెట్టడం ఎందుకని. ఫైనల్ గా మీరు ఎలా అది క్లోజ్ చేయగలిగారు ఆ సిచ్యువేషన్ ని? I told my father, I also told, like there should be an understanding లేకుండా ఓన్లీ మనీ మైండెడ్ గా ఉండడం రియల్లీ డస్ నాట్ హెల్ప్ అండ్ ఇట్ విల్ నాట్ గో అ లాంగ్ వే ఆల్సో. ఐ టోల్డ్ అండ్ అందరం మా సిస్టర్ బ్రదర్స్ నాన్న అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత బికాస్ అల్టిమేట్లీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై ఓన్ పర్సనల్ హెల్త్ ఆర్ మై ప్రొఫెషన్ ఆర్ మై ఓన్ బీయింగ్, బికాస్ ఐఎమ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ దాట్ ఆర్ ఐఎమ్ నాట్. అంటే అదే మన జీవితము, దాంట్లో మనం లేకపోతే మనం సమాజం బయటపడేస్తుంది. ఇట్స్ నాట్ దట్. అసలు అమ్మాయికి కనుక చదువుండి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడగలిగితే సమాజం ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది? ఎవరైనా వచ్చి తిండి పెడతారా? ఎవరైనా వచ్చి వాళ్ళ అవసరాలు తీరుస్తారా చెప్పండి? వాళ్ళ కష్టాల్లో కూడా లేదు కదా, ఇంకా కావాల్సి వస్తే ఒక రాయేసిపోతారు తప్పించి. ఎగ్జాక్ట్లీ. They don't do it and we don't need to answer all of them. When you are clear in your conscious, when you know what you are doing, you don't need to bother about it. That is how I look at things. మీ దగ్గరికి ఎప్పుడైనా వస్తుంటారు అమ్మాయిలు, నేను ఫేస్ చేస్తున్నానండి, కొంచెం నాకు ఏదైనా సపోర్ట్ చేయండి, ఒక అడ్వైస్ చేయండి? చాలా మంది. ఎందుకంటే I did almost like 168 counselings, family counselings as SDPO నుంచి నా career లో ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు, మాట్లాడుతుంటారు, అడుగుతారు, తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ. Then I always tell them also, first don't go to the police station, first resolve it at yourself. మీ ఇంట్లో కూర్చొని మాట్లాడండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లమ్? సమ్ టైమ్స్ ఆ అమ్మాయిలు కూడా ఎట్లా చెప్తుంటారంటే అంత అతనే తప్పు ఉన్నట్లు కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. అమ్మాయి కూడా ఉంటుంది. సో అటువంటప్పుడు ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, అవసరమైతే మనం ఒక మెట్టు తగ్గాలి, ఒక మెట్టు ఎక్కాలి. సో దట్ వే ఐ టెల్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ రిజాల్వ్. సమ్ టైమ్స్ దే నీడ్ సమ్ గుడ్ కౌన్సిలింగ్ ఆల్సో. సమ్ టైమ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీబడి టు టెల్ దెమ్ అండ్ గైడ్ దెమ్ ఏం చెయ్యాలి ఆ టైంకి అని. అట్లాంటప్పుడు ఏవేవో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఐ ఫీల్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఇది విన్నారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. గోల్డ్ మెడల్ వచ్చింది కానీ మీరు అమ్మ కాలం చేశారు కాబట్టి ఇప్పటివరకు తీసుకోలేదని విన్నాను, నిజమేనండి? ఐ డెంట్ గో బికాస్ మై మామ్ సెడ్, అమ్మ అన్నారు
నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, నేను కాన్వకేషన్కి వస్తాను అని. ఏమో మీరు తీసుకుని ఉంటే ఎక్కడి నుంచైనా చూస్తుండేవారేమో, అలా ఎందుకు అనుకోలేదు? లేదు. అంత ధైర్యంగా ఉండడం అనేది ఆడపిల్లలు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. 100 మందిలో ఏ ఒక్కళ్ళిద్దరో ఉంటారు. అమ్మో! తర్వాత నేను మ్యారేజ్ చేసుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నన్నేమనుకుంటారు సొసైటీ అన్న భయమే ఎక్కువ ఉంది ఈ రోజుకి. అంటే నేను ఉండలేనేమో, తల్లిదండ్రులు లేకపోతే ఎవరు చూస్తారు, ఇదంతా కూడా ఒక భయం ఉంటుంది. వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, అందరూ ఉండి లాస్ట్‌కి ఒక్కళ్ళు అయిపోయిన జీవితాలు లేవా? మనమేమో చేతులారా మిస్టేక్స్ చేసుకోకుండా ఇలాంటివేవో వచ్చినప్పుడు సఫర్ అవుతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ ఏమో వాళ్ళు అన్నింటికి ఎక్స్‌పోజ్ అయ్యి చాలా రకాలైన ప్రాబ్లమ్స్‌ని ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు. అసలు ఓపిక ఉండట్లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంటుంది, నేను పని చేస్తున్నాను, నేను అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నాను, వాడికన్నా నాకు 10,000 ఎక్కువ వస్తుంది, అదే తప్పు నీది అని చెప్పా. అలా ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే ఎలా? నాకు వస్తుంది 10,000 ఎక్కువ అంటే నువ్వు చేసే కంపెనీని బట్టి వస్తుంది. దేనికోసం సంపాదిస్తున్నావు అమ్మా? నీ ఇంటి కోసమే కదా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ యూ కెనాట్ ఆల్వేస్ డామినేట్ దట్ సేయింగ్ దట్ యు ఆర్ ఎర్నింగ్ 10,000 మోర్. అది కరెక్ట్ కాదు. అది మైండ్ లోంచి తీసేసుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావు నువ్వు, లేకపోతే ఇట్లనే కొట్లాడుకుంటూ ఉంటావు అని చెప్పి. అంటే నన్ను అణిగి ఉండమంటారా అంటుంది వెంటనే. నేను అది అణిగి ఉండడం కాదు, అతిశయపడొద్దు. నీకు 10,000 ఎక్కువ వస్తుందని అతిశయపడొద్దు. ఏమో నువ్వు చేయలేని దాన్ని అతను చేయగలుగుతాడేమో కొన్ని. హీ మైట్ బి మోర్ బ్రైటర్ దెన్ యూ ఇన్ సర్టన్ ఫీల్డ్స్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్. బేసిక్లీ అండర్స్టాండింగ్ ఉండాలమ్మా. కొట్లాడుతూ కూర్చుంటే కుదరదు ప్రతిదానికి. కానీ అదొక్కటే కాదండి. ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా ఎవరినో నమ్మేసి, ఎవరినో ప్రేమించేసి అదే నిజం అనుకుని వాళ్ళ లిమిట్స్ దాటిపోయి ఎన్ని నేను చూసానంటే, ఈవెన్ విమెన్ పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి మా అమ్మాయి ఇన్ని వీడియోలు పంపించేసిందండి, అన్ని ఫోటోలు పంపించేసిందండి. అల్టిమేట్లీ ఈ అమ్మాయి సఫర్ అవుతుంది. వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కారు. బట్ మనం ఎంత అవేర్‌నెస్ తీసుకొచ్చినా అమ్మాయి ఎందుకో ఆ వల్నరబుల్ కండిషన్ నుంచి బయటపడలేకపోతుంది మ్యామ్. ఇట్స్ లైక్ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ. అబ్బాయిలు వచ్చేసి అన్ని మంచి మంచి మాటలు చెప్పేసి, తర్వాత అంటే అక్కడే ఒక బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూపించేస్తారు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతులు. బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఈజీగా ట్రాప్ అవ్వడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే షేర్ చేయరు. షేర్ షేర్ చేయరు. చేసుకోకుండా తల్లిదండ్రులతో కానీ, తోబుట్టులతో కానీ షేర్ చేయకుండా వాళ్ళల్లో పెట్టుకుంటారు. అదే నిజం అనుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తుంది ఇది? వాడు మోసం చేశాడని తెలిసినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యం ఉంటేనేమో వచ్చి చెప్తారు, లేకపోతేనేమో సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఈవెన్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తే కూడా, ఒకవేళ ఇప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే మేబీ 30 years బ్యాక్, 35 years బ్యాక్ మారల్స్, ఎథిక్స్ చెప్పేవాళ్ళు. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్, ఈ నీతి కథలు చెప్పడము, తర్వాత ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పడం ఉండేది. ఇప్పుడు మోస్ట్లీ ఆఫ్టర్ ది కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ డోంట్ ఫైండ్ దట్ టైప్ ఆఫ్ టీచింగ్, దట్ టైప్ ఆఫ్ స్కూల్స్. తర్వాత టీచర్లు స్కూల్లో సర్దిద్దేవాళ్ళు, అవసరమైతే బెత్తం తీసుకొని కొట్టేవాళ్ళు. కొట్టడానికి లేదు కదా. ఇప్పుడు కొట్టడానికి లేదు. ఎందుకు? చట్టం చెప్తుంది ముట్టుకోది. ఒకవేళ టీచర్ ఏదైనా ధైర్యం చేసి పోతే పోయిన చట్టం కింద నాకు ఏమైతుందిలే అని ఒక దెబ్బ కొట్టి సరి చేయాలని చూస్తే తల్లిదండ్రులు నా కొడుకు ఇట్లుంటే నీకేంటి ప్రాబ్లం? మరి మనమే చెడిపోవాలి వాళ్ళు అంటే మనకు తెలుసు అది మెత్తబడుతున్న పండు అని, దాన్ని మంచి పండ్ల మధ్యలో పెట్టి దాన్ని ఉన్నదంతా మొత్తం బుట్టను కుల్లగొడతాం. మనం చేస్తుంది అదే. అంటే వాడిది ఒక క్యారెక్టర్, లేకపోతే ఒక యాక్టివిటీ, ఒక యాటిట్యూడ్ వాడి దాంట్లో తేడా వచ్చింది అంటే దాన్ని తీసివేయకుండా ఉండనీలే అని ఉండనిస్తే అది ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని ఎంటైర్ పర్సనాలిటీని కుళ్ళు పట్టిస్తుంది. సో దట్ ఈస్ హౌ వన్ ఆఫ్టర్ అదర్. ఇప్పుడు వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను, ఆ అమ్మాయి చేస్తుంది కాబట్టి ఇంకొక అమ్మాయి, లేకపోతే అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, ఫ్రెండ్స్లో పడి ఆ పియర్ గ్రూప్ ప్రెషర్లో చాలా మంది ఇబ్బంది పాలవడం జరుగుతుంది. కానీ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ కానీ, అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ కానీ, యంగ్స్టర్స్‌కి కానీ, చదువుకునే పిల్లలకి కానీ మీరేం చెప్తారు ఈ సందర్భంగా? దో యు ఆర్ ఇంటూ డిపార్ట్మెంట్. ఇంకా ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీ బాండ్ అండ్ ర్యాపో అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలు మెయింటైన్ చేయాలి. అండ్ దాపరికాలు అనేది ఉండద్దు తల్లిదండ్రులకి పిల్లలకి ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే ఓపెన్గా తల్లిదండ్రులు పిల్లలతో మంచి చెడ్డ గురించి చెప్పి షేర్ చేయగలుగుతారో, వీళ్ళు ఒకటి రోల్ మోడల్గా కూడా ఉండాలి. వీళ్ళు తల్లిదండ్రులే తప్పు చేస్తూ తాగుతూ తండ్రి కొడుకుని తాగొద్దు అంటే అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు కూడా కొంత వారి యొక్క బిహేవియర్ని సరి చేసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేసి చేయగలిగి, రెండోది మనకు స్కూల్లో ఇందాక నేను చెప్పినట్టు అప్పుడు మనకు వాల్యూ ఎడ్యుకేషన్ దొరికేది. ఇప్పుడు లేనప్పుడు ఇంట్లో అన్నా చెప్పాలి. అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే చెప్పిండేవాళ్ళు. ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్, తల్లిదండ్రి పిల్లలు మాత్రమే. కాబట్టి అట్లీస్ట్ టేక్ సమ్ టైమ్ అట్ ద డైనింగ్ టేబుల్ ఆర్ ఏదో ఒక టైంలో ఒక 10-15 minutes టాక్ టు యువర్ చిల్డ్రన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్
అండ్ వాట్ దే షుడ్ డూ, వాట్ దే షుడ్ నాట్ డూ అనేది మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళని ఈవెన్ నాట్ ఓన్లీ దట్ స్పిరిచువల్గా కూడా కొంచెము వాళ్ళకి ఆ చింతన పెట్టాలి. Correct. దేవుని భయము, భక్తి, ఆ చింతన ఉన్నట్లయితే వాళ్ళు కొంత సెల్ఫ్ కంట్రోల్డ్గా ఎంత ఎన్వైరన్మెంట్ చుట్టూ గలీసుకున్నా, అంటే తామర పువ్వు ఎగ్జాంపుల్, మురికి నీళ్ళలో మురికి ఉన్న నీళ్ళలో ఉన్న బురదలో ఉన్న దానికి ఎక్కడ అంటకుండా అంటకుండా pure గా. సో ఇట్ ఈస్ ఆల్ హౌ వి ట్రైన్ ఆర్ చిల్డ్రన్. ఎందుకంటే బైబిల్లో ఒక వర్స్ ఉంది, ట్రైన్ ద చైల్డ్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ గ్రోస్ ఓల్డ్ హీ విల్ నాట్ ఫాల్టర్ ఫ్రమ్ ఇట్ అని. అంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుంచి అంత అలవాటు అయిపోతుంది. అలవాటు అవుతుంది. మంచి అనేది మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఏం చెయ్యాలి అనేది, ఏం చెయ్యకూడదు అనేది మనం చెప్పగలిగితే, అందుకే దైవ చింతన అంటున్నాను నేను. మీరు ఏదన్నా చెప్పండి దేవుని గురించి, అంటే నీ ఫెయిత్ని బట్టి నువ్వు చెప్పి గైడ్ చేయగలిగితే, ప్రతి మతంలో ప్రతి దీంట్లో మనకు మంచి చెడ్డ ఉంది. నువ్వు ఏది ఎంబ్రేస్ చేసినా, ఇఫ్ యూ ఫాలో దట్ గుడ్, ఇఫ్ యూ స్టిక్ టు ద రూల్, అక్కడ కూడా మనకు కొన్ని పద్ధతులు రూల్సే చెప్తారు. సో దాని ప్రకారం మనకు చట్టం ఏ విధంగా ఉందో అదే విధంగా మనం చేయగలిగినట్లయితే వీ విల్ నాట్ ఫాల్టర్. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకి చిన్నప్పటి నుంచే అలవర్చుకున్నట్లయితే డెఫినెట్లీ వీ విల్ స్టాండ్. టుడే ఐమ్ రియల్లీ సో హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి కాన్వర్జేషన్ మీతో చేయడం, ఒక మంచి సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ.